సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతోంది అంటూ సర్వేలన్నీ కూడా ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారాన్ని గనక కోల్పోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో సార్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ గనక అధికారాన్ని కోల్పోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ఇప్పుడు మొదలైంది. ఏంటి సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారాన్ని కోల్పోతే అసెంబ్లీకి రాగలడా రాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన తీరు, జగన్మోహన్ రెడ్డి పోకడ, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే జూన్ 4వ తారీఖున కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన అసలు అసెంబ్లీకి వస్తారా రారా, ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోరా అనే దాని మీద ఇప్పటి వరకు ఆయన 2019 నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్ని ఏలేరు. ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలు, ఏ ముఖ్యమంత్రి విలాసవంతమైనటువంటి ఒక పదవిలాగా భావించిన విధంగా ఆయన భావించాడు. హెలికాప్టర్లు కానీ వాడటంలో, విమానాలు వాడటంలో కానీ, లేదా విలాసవంతంగా ఆయన బస్సుల్లో ప్రయాణించడం కానీ, ఇవన్నీ కనుక చూస్తే కనుక ఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత విలాసవంతమైనటువంటి విధంగా పదవిని ఎంజాయ్ చేయలేదు. ఏకఛత్రాధిపత్యంగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది కాబట్టి. అలా ఎంజాయ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్లస్ అతని నైజం కూడా ఎదుటి వాళ్ళ ముందు తను నుంచోడానికి ప్రతిపక్ష నాయకుడిగా ఒప్పుకోనటువంటి మనస్తత్వం అతనిది. ఆల్రెడీ గతంలో ప్రతిపక్ష నేతగా చేశాడు. 2014 నుంచి 2017 వరకే ఉన్నాడు ఆయన. 2019 వరకు లేడు, 17 వరకే ఉన్నాడు. మ్యాక్సిమం ఆయన ఉంది 2 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా. ఆ తర్వాత అసెంబ్లీని బహిష్కరించి ఆయన ప్రజా సంకల్ప యాత్ర అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూర్చోలేదు. సో ఈసారి ప్రతిపక్ష నేతగా కూర్చుంటాడా అని అంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేదంటే ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రతిపక్ష నేతగా కూర్చోకపోవచ్చు, ఏ రాజేంద్రనాథ్ రెడ్డినో లేదంటే ఏ పెద్దిరెడ్డినో రామచంద్రారెడ్డినో కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఆ పార్టీ సర్కిల్స్లో. ఆయన ప్రజా సంకల్ప యాత్రలాగా ఇంకోటి ఏదో డిజైన్ చేసుకొని, సొంత మీడియా ఉంది కాబట్టి, అలాగే డబ్బు ఉంది కాబట్టి, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ఆయన ప్రజల్లోనో లేదంటే ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి ఉండేటువంటి అవకాశం ఉంది తప్పితే ఆయన రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండేటువంటి అవకాశం లేదు. ప్లస్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా ఆయన హాజరు కావడం అసాధ్యం. దాదాపుగా ప్రతిపక్ష నేతగా కూర్చోకపోవచ్చు అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ వయసులో ప్రజలు ఆయనకి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నందుకు నమ్మి ఓటు ఇచ్చారు. అందుకే ఓటేసేటప్పుడు పౌరులు చాలా బాధ్యతాయుతంగా ఆలోచించి వేయాలి. అందుకే ఇప్పుడు రేపు 2024లో మొన్న జరిగిన మే 13 జరిగినటువంటి పోలింగ్ రోజున ప్రజలు చాలా కసిగా ఓటు వేశారంటే మామూలు విషయం కాదు. 30 లక్షల మంది ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఓటు వేసినటువంటి సందర్భం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఎలక్షన్ 2024. ఆ ఎన్నికలు పోలింగ్ జరిగిన తీరును చూస్తే సరే, ఆయన నాకు 175 వస్తాయి అని చెప్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి 175 వస్తాయని చెప్తున్నారు అని అంటేనే దాంట్లో ఆయన అధికారంలో రావడం ఎంత నిజమో అనేది అర్థమైపోతుంది. 175 వస్తాయి నాకని చెబుతున్నాడు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా. అందుకే చాలా మంది కేఏ పాల్ది కూడా నేను అధికారంలోకి వస్తున్నాను అని చెప్పి కేఏ పాల్ చెబుతున్నారు. ఆ రెండింటిని కలిపి చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. సరే, అది సోషల్ మీడియాలో కొంచెం మీమ్స్ వేసుకొని చూసుకుంటుంటారు అనుకోండి. ఇప్పుడు పోలింగ్ కాకముందు ఒక మైండ్ గేమ్ ఆడినా అర్థం ఉంది. ఏదో క్యాడర్లో బలం, కొంచెం ఉత్తేజం కోసమో, లేదంటే మనోబలం కోసమో, లేదంటే ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ వేవ్ తీసుకురావడానికో చేసాడు అనుకోవచ్చు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు 175 అని చెప్తున్నారంటే అది పబ్లిక్ అమాయకులు అయితే కాదుగా. పబ్లిక్ ఏది చెప్తే అది వింటారు అనుకుంటే ఎలా? సొంత మీడియా ఉండొచ్చు, సొంత మీడియా నువ్వు ఏది చెప్తే అది బాగా ఓదొచ్చు, కానీ ప్రజలు నువ్వు ఏం చెప్పినా రిసీవ్ చేసుకుంటారా అనుకుంటే అది కరెక్ట్ కాదు. పప్పులో కాలేసినట్టే. 175 వస్తాయని చెప్పి చెబుతున్నా అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అది అసలు సాధ్యమే పనేనా? పబ్లిక్ లో నార్మల్ పీపుల్ ఎవరికైనా అర్థం అవుతుంది, కానీ ఆయన అబద్ధం చెప్తున్నాడు అనేది అర్థం అవుతుంది. సో మొన్న జరిగిన పోలింగ్ తీరుని బట్టి చూస్తే వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. వన్ సైడ్ జరిగిందని చెప్పి చాలా క్లియర్ గా ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు మేము జర్నలిస్టులుగా 5-6 ఎలక్షన్స్ డైరెక్ట్ గా క్షేత్రస్థాయిలో చేసాం. మిగతా హెడ్ క్వార్టర్ లో కూర్చొని మానిటరింగ్ చేస్తాం. 2 ఎలక్షన్లు చేసాం, మొత్తం 7 ఎలక్షన్లు చేసాం. ఈసారి ఎలక్షన్ చూస్తే కనుక గత ఎన్నికల కంటే భిన్నంగా జరిగినటువంటి పోలింగ్ అది వన్ సైడ్ జరిగింది. ఆ వన్ సైడ్ ఎటు జరిగింది అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక 10 పాయింట్లు తీసుకుంటే 1 పాయింట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది, 9 పాయింట్లు కూటమి వైపు ఉంది. కాబట్టి దాంట్లో పెద్ద అనాలిసిస్ అవసరం లే. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరి June 4 తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లి ఖాళీ అయిపోయింది, ఖాళీ చేశారు. ఎప్పటి నుంచో ఫైల్స్ అన్ని మూవ్ చేయటం ప్రారంభించారు, మూవ్ చేశారని చెప్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే నాకు నిన్న వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే వైసీపీలో ఉండేటువంటి వాళ్ళే నాకు కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు, పూర్వం నుంచి పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అన్న ఈసారి జగన్మోహన్ రెడ్డి చెన్నైలో ఉంటాడన్నా, చెన్నైకి షిఫ్ట్ అవుతున్నా, చెన్నైలో ఆఫీస్ పెడుతున్నారని అన్నారు. మరి చెన్నైకి పెట్టిందో నాకు తెలియట్లా. యాక్చువల్గా బెంగళూరు వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ రావాలి, కానీ ఈసారి చెన్నై వెళ్తున్నాడన్నా అని చెప్పి నాకు లేటెస్ట్ గా ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఒక నాకు ఫ్రెండ్ అతను చెప్పాడు. చెన్నైలో కొంచెం రెడీ చేస్తున్నారన్న, తాడేపల్లి అయితే ఎప్పటి నుంచి ఖాళీ చేసేసారు, ఫైల్స్ అన్ని మూవ్ అయిపోయినాయి, ఎప్పుడో చేసేసారు అని అంటే నేనన్నా మొన్న కంటైనర్ అదేనా అని అడిగా. ఏమన్నా కంటైనర్ మరి అదేమో మీరేమో డబ్బులు అంటున్నారు, మరి అది ఫైల్లో మరి డబ్బులు లేకపోతే డబ్బులు ఫైల్ అన్ని పంపించారు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేశారు. దాదాపు 2-3 నెలల నుంచి అది ప్రాసెస్ జరుగుతుంది, పోలింగ్ ముందే జరుగుతుంది. సో ఆల్రెడీ మొత్తం తాడేపల్లి మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది అని చెప్పి చెప్పుకొచ్చి మరి నేనన్నా కర్ణాటక వెళ్తున్నారన్న, బెంగళూరు వెళ్తున్నారంటే లేదన్నా చెన్నై వెళ్తున్నారు అన్న. సో చెన్నైలో ఈసారి మకం అక్కడ పెట్టి అక్కడి నుంచి ఆయన బహుశా అసెంబ్లీకి వస్తారా లేదంటే అసెంబ్లీకి రారో తెలియదు. బట్ చెన్నైకి అయితే కేంద్రాన్ని మార్చారని చెప్పి చెబుతున్నారు, చెన్నైలో ఏదో రెడీ చేస్తున్నారని. మరి కొత్తగా మరి చెన్నైలో మరి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఆయన వైజాగ్ లో 500 కోట్లు పెట్టి అక్కడ కట్టించుకున్నారు, అక్కడి నుంచి ఏదో సముద్రం ఒడ్డు నుంచి ఆయన పరిపాలించాలని. అది పోయింది, రేపు June 4 తర్వాత తెలిసిద్ది. తర్వాత ఇక్కడికి వస్తేనే ఇక్కడ షర్మిల ఉన్నట్టుంది హైదరాబాద్ లో లోటస్ పాయింట్ లో. బెంగళూరుకి వెళ్తే కర్ణాటక గవర్నమెంట్ ఉంది, కర్ణాటక గవర్నమెంట్ ఉంటే అక్కడ కష్టం, కర్ణాటక గవర్నమెంట్ ఉంటే. కాబట్టి స్టాలిన్ ఉన్నాడు కాబట్టి తమిళనాడులో చెన్నై బెస్ట్ ప్లేస్ అని చెప్పి చెన్నైకి ఈసారి మార్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. అదే ఆయన నాకు చెప్పారు. అదే నాకు అంటే నాకు కొంచెం రిటైర్డ్ జర్నలిస్ట్ అనుకో, వెటరన్ జర్నలిస్ట్ ప్లస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ఏదో మాటలు నాకు చెప్పినటువంటి సమాచారం అది. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వస్తారా రారా అనేది వంటిది మాత్రం కొంచెం సందిగ్ధంగానే ఉంది. మరి వచ్చి కొన్ని రోజులు ఉండి తర్వాత గతంలో లాగా ప్రజా సంకల్ప యాత్రలాగా ఏదైనా పెట్టుకొని వెళ్తారో తెలీదు. చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ 2 years లో అనుకుంటా 1.5 years నేను అసెంబ్లీకి అడుగు పెట్టిన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అడుగు పెడతానని చెప్పి ఆయన వచ్చి ప్రజల్లోకి వెళ్ళారు. బహుశా అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి తెలియదు.